ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే గజాలా గారు. థ్యాంక్ యూ. అండ్ February 14 అంటే మనకు గుర్తుకొచ్చేది వ్యాలంటైన్స్ డే. ఆ. సో మీ లైఫ్లో ఎవరైనా మీకు ప్రపోజల్ చేశారు? ఎవరుగా నువ్వు? సార్ మీరు ఇందాక 35 దగ్గర ఆగుదాం అన్నారు సార్, అందుకే వాళ్ళ క్వశ్చన్ వచ్చింది. మేడం కాకుండా మళ్ళీ మీరు తెలివిగా మేడం చేశారని చెప్తారు కాబట్టి మేడం కాకుండా నువ్వే చెప్పేసుకోవే అన్నీ. నువ్వు నన్ను అడిగి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ నువ్వే వేసేసుకో. ఇలాంటి ప్రశ్నలు అడగండి, చాలా ఈజీగా ఉంటుంది. సార్ ఆ డైలాగ్ చెప్పరా అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. అరే అంకుల్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ వ్యాలంటైన్స్ డే గురించి టాపిక్ వచ్చింది కాబట్టి 14th రోజు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు కపుల్స్కి లేకపోతే యూత్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? వ్యాలంటైన్స్ డే అనే దాని మీద ఒక 1 minute, హాఫ్ మినిట్లో చెప్పలేనండి. వ్యాలంటైన్స్ డే గురించి చెప్పాలంటే ఇట్ టేక్స్ నాట్ లెస్ దాన్ 2 to 3 hours. ఎందుకు చెప్తున్నా, అందుకనే నేను కూడా ఓ మాదిరిగా కొడదామనే ఐడియా ఉన్నాను నేను. మీరు నన్ను మరీ రెచ్చగొడితే గంటల చెప్పాల్సి వస్తుంది. కాబట్టి వ్యాలంటైన్స్ డే అనేది ముఖ్యంగా అభిమానించు, ఆదరించు, ఆరాధించు, అల్లరి మాత్రం చేయకు. ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు. వ్యాలంటైన్స్ డే ప్రతి అంటే కుర్రాడు తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే అభిమానించు,